మీకు అలా అనిపిస్తూ ఉంటుంది కానీ కానే కాదు. నేను మీకు క్లియర్ చేస్తాను కొత్త విధానం. సరే, ఏంటి అంటే ఇన్కమ్ సోర్స్. ఇన్కమ్ ఎక్కడుంది? ఇన్కమ్ ఎక్కడుంది? మనందరికీ డబ్బులు కావాలి. డబ్బుల కోసం మనం పనిచేస్తాం, రకరకాల పనులు చేసుకుంటున్నాం కూడా. ఎప్పుడు ఎదగాలని ప్రయత్నం చేస్తాం, ఎందుకంటే వచ్చే డబ్బులు ఎప్పుడు సరిపోతాయి. సో ఈ ప్రాసెస్లో జనరల్గా మార్కెట్లో మనీ ఎలా జనరేట్ అవుతుంది, ఎలా ఎర్న్ చేస్తున్నారు అని మనం చూస్తే, జాబ్ చేయడం వల్ల, ఉద్యోగాలు చేసుకోవడం వల్ల ఒక ఇన్కమ్ ఎర్న్ చేసుకుంటారు, మంత్లీ శాలరీ. ఇంకా కొంతమంది క్యాడర్ ఉంటారు, వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయీస్. వాళ్ళే ఒక పనుల్ని రెడీ చేసుకొని దాంట్లో వర్క్ చేసుకుంటూ ఎర్న్ చేసుకుంటూ ఉంటారు కదండి. సో వీళ్ళకి చదువు కావాలి, వీళ్ళకి చదువు ఉన్నా లేకపోయినా, చదువు ఉన్నవాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో డబ్బులైతే ఉంది, వర్క్ చేసుకుంటారు చాలామంది. ఇంకేం సోర్స్ ఉందండి అంటే బిజినెస్ ఉంది. మార్కెట్లో బిజినెస్ చేసేవాళ్ళు సక్సెస్ అయితే వాళ్ళకి వచ్చి మనీని ఏం చేస్తారు? ఇన్వెస్ట్ చేస్తారు. చాలా చోట్ల ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కదండి. ఇదే కదా జరుగుతుంది మార్కెట్లో మనం చూస్తే. సో జాబ్ చేసేవాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు, ఇన్వెస్టర్స్ ఉన్నారు. బిజినెస్ పీపుల్కి వచ్చిన డబ్బుల్ని వాళ్ళు సెటిల్ అవుతారు. ఉన్న డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్స్ రకరకాల చోట్ల పెట్టి వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళ జనరేషన్ కూడా ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది కదండి. సరే, అయితే ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడడానికి వచ్చింది ఇన్కమ్ సోర్సే, కానీ జాబ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కాదు. ఎందుకంటే వీళ్ళు లిమిటెడ్ పీపుల్. లైఫ్లో మనకున్న హిస్టరీలో జాబ్ చేసేవాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయీస్ లైఫ్లో సెటిల్ అయ్యారంటే ఆ హిస్టరీనే లేదండి, ఎక్కడా లేదు. మరి సంపాదిస్తున్నారు కదంటే బ్రతుకు తెరువు కోసం సంపాదిస్తారు. మీరు జాబ్ చేసేవాళ్ళు చూడండి, మంచి మంచి జాబ్స్లో కూడా ఉంటారు, రిటైర్డ్ అయిపోతారు, అయినా కానీ పని చేయడానికి ఎదుగుతూ ఉంటారు కదా. ఇదే జరుగుతుంది. 80% ఇదే జరుగుతుంది. 20% మాత్రమే సెటిల్ అవుతారు. ఎందుకంటే మంచి మంచి పొజిషన్స్లో ఉన్న వాళ్ళకి లంచాలు దొరుకుతాయి. సో దాని ద్వారా వాళ్ళు సెటిల్ అవుతారు. వాళ్ళ ఆస్తులు ఏదైనా ఉంటాయి, అమ్మ నాన్నలు తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు ఉంటే వాళ్ళు కూడా సెటిల్ అవుతారు. ఎవరు వాళ్ళు అంటే ఒక 20% సార్, 20% మార్కెట్లో ఉన్నారు. 80% ఆఫ్ ద పీపుల్ వీళ్ళల్లో లైఫ్లో సెటిల్ అయిందే లేదు. లైఫ్లో ఎలా ఉండాలి? మనం జీవితాంతం కష్టపడుతూ, ఏజ్ అయిపోయినా కూడా కష్టపడుతూ అలా ఉండాలా? లేదంటే మనం చేసే పని వల్ల ఒక 5-10 సంవత్సరాల్లో ఫినాన్షియల్గా సెటిల్ అవ్వాలా? ఫినాన్షియల్గా సెటిల్ అవ్వాలి. మనకు ఒక మంచి ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, గోల్డ్ ఉండాలి, అసెట్స్ ఉండాలి, మనం ఏదనుకుంటే అది చేసుకునే టైం ఉండాలి. ఎప్పుడు కూడా ఫినాన్షియల్గా బాధపడకూడదు. అదే మనిషి అవసరం. కానీ అలాంటి అవకాశాలు లేవు కాబట్టి ఏదో ఎలాగోలాగా బతికేయాలి కాబట్టి మనం ఈ పనులు ఎత్తుకుంటాం. కానీ మన బిజినెస్ పీపుల్ చూస్తే ఎలా ఉంటారు? వీళ్ళు చాలా ఫాస్ట్గా సెటిల్ అయి ఉంటారు, మంచి మంచి బిల్డింగ్స్లో ఉంటారు, కారులో తిరుగుతుంటారు, సోఫిస్టికేటెడ్ లైఫ్ లీడ్ చేస్తారు. ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తారు. వాళ్ళ పిల్లల్ని చదివించాలంటే మంచి మంచి కాలేజెస్, స్కూల్స్లో చేర్పిస్తారు. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫ్రీగా మనీ, టూర్స్ అండ్ ఇలాంటివన్నీ వాళ్ళు చాలా సింపుల్గా మూవ్ చేస్తారు. ఇదే కాదు, మార్కెట్లో సొసైటీలో వాళ్ళకి వాల్యూ కూడా ఉంది, వాళ్ళు గౌరవిస్తారు కదండి. సో ఇదే కదా మనం చూస్తున్నాం. సో వీళ్ళు కూడా మనలాంటి పీపుల్, ఇప్పుడు ఇక్కడ మనం కూర్చున్న 80% టైప్లో ఉండే పీపుల్, బిజినెస్ పీపుల్ చూసినప్పుడు మనకి ఏం ఫీలింగ్ ఉంటుంది? నాకెందుకు ఒక బిజినెస్ లేదు, మేము ఎందుకు ఇలా ఉన్నాం అనే ఫీలింగ్ ఉంటుందా లేదు? ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ లెవెల్లో ఉండేవాళ్ళు కూడా నాకు కూడా ఒక బిజినెస్ ఉంటే బాగుండు అనే ఫీలింగ్ ఉంది. ఎందుకు? మనీ ఎక్కడ ఉందంటే బిజినెస్లోనే ఉంది కదండి. తొందరగా సెటిల్ అయ్యేది ఎక్కడంటే బిజినెస్ చేసేవాళ్ళు సెటిల్ అవుతారు. మనకు కూడా కావాలి, ఇల్లు కావాలి, మనకి కారు కావాలి, ఇలాంటివన్నీ ఎన్నో కావాలి. ఎందుకంటే మన మనుషులం. బట్ అవి మనకు అవైలబిలిటీ లేదు కాబట్టి, మనకు అంత ఎర్నింగ్ లేదు కాబట్టి మనం అడ్జస్ట్ అవుతున్నాం, చంపుకుంటున్నాం. మన పిల్లలకు కూడా అదే నేర్పిస్తాం. నువ్వు చదువుకో, ఒక ఉద్యోగానికి వెళ్ళు, బాగుంటావు అని చెప్తారు. అదే బిజినెస్ పీపుల్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఏం చెప్తారు? ఒక చోటుకి వెళ్ళి ఉద్యోగం చేయమంటారా? చెప్పరు కదా. ఉంటే ఏముంది ఇక్కడ? రిస్క్ ఉంది, ఖచ్చితంగా రిస్క్ ఉంది.
సరే వేరు చేద్దాం అనుకుంటే టైంని విపరీతంగా స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. డెవలప్ అయ్యేదాకా మనీ పెట్టాలి, టైం పెట్టాలి కదండి. సో ఇది జరుగుతుంది చాలా చోట్ల. ఇవి చెప్తుంటారు కూడా, చాలా మంది బిజినెస్లు పిలిచి ఇన్వెస్ట్మెంట్ లేని బిజినెస్లు అండి అని చెప్తూ ఉంటారు. బట్ నేను ఒక స్పెషలైజేషన్ చెప్పబోతున్నాను. ఏంటంటే సక్సెస్ ఉందా అంటే అది మనకు కావాలి. ఒకవేళ మనం ధైర్యం చేసి డబ్బు తీసుకొచ్చి టైం రిస్క్ చేసి టైం కూడా స్పేర్ చేస్తే సక్సెస్ అవుతామని ఏదైనా గ్యారంటీ ఉంది ఏ బిజినెస్లో? మనీ ఎక్కడ ఉంది? మనీ బిజినెస్లో ఉంది. ఆ బిజినెస్ ఒకవేళ మనం స్టార్ట్ చేస్తే సక్సెస్ ఉందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఓకే సార్, చాలా వరకు చెప్పడానికి లేదు. సరే, ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే బిజినెస్సే, పక్కాగా బిజినెస్ డిస్కస్ చేస్తున్నాం. ఈ బిజినెస్లో కూడా ఈ బిజినెస్లో ఉన్న విషయాలు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ లేదు. ఓకే అండి, కొంచెం సెల్ కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి. ఇన్వెస్ట్మెంట్ లేదు. ఇన్వెస్ట్మెంట్ లేనప్పుడు రిస్క్ ఉందా? లేదు. టైం వచ్చి ఎక్కువగా పెట్టాలా? నాకు స్పేర్ టైం ఒక సండేనే అవైలబిలిటీ ఉంటుంది సార్, వారంలో ఒకరోజు అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, దాన్ని కూడా వాడుకోవచ్చు. అది కూడా లేదు, ఎప్పుడో ఒకసారి దొరికిద్ది 1 or 2 hours, అది కూడా వాడుకోవచ్చు. స్పేర్ తర్వాత పార్ట్ టైం, రోజు ఈవినింగ్ నేను ఫ్రీగా ఉంటాను సార్, టైం దొరికిద్ది, దాన్ని కూడా వాడుకోవచ్చు. లేదు, ఫుల్ టైమ్గా నేను వర్క్ చేసుకుంటానండి, ఈ బిజినెస్ని చేసుకుంటా అంటే ఫుల్ టైమ్గా చేసుకోవచ్చు. అప్పుడు టైమింగ్ వచ్చి మన చేతుల్లోనే ఉంది కదా, అంతా మన ఇష్టమే. ఓకే సార్. ఇంకొకటి ముఖ్యంగా ఈ బిజినెస్లో 100% సక్సెస్ ఉంది. ఖచ్చితంగా డబ్బులు రావడాన్ని సక్సెస్ అంటారు. ఏదైనా ఒక యాక్టివిటీ మనం చేస్తే దాని మూలంగా మనకి ఖచ్చితంగా డబ్బులు దొరికితే అది సక్సెస్ కదండి, అది సక్సెస్. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే బిజినెస్లో డెఫినెట్గా ఒక సక్సెస్ ఉంది. ఇది ఒక స్పెషల్ ఇన్ఫర్మేషన్. ఇవి చెప్తుంటారు, చెప్పాను కదా, MLM-లో చెప్తారు, ఇలాగే మీటింగ్స్ పెట్టి చెప్తారు, చైన్ లింక్స్లో చెప్తూ ఉంటారు. సో MLM చైన్ లింక్ అనేది చాలా నెగటివిటీ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఫ్యూచర్లో దాన్నే ఒక మెయిన్ ఇండస్ట్రీగా తీసుకురాబోతుంది గవర్నమెంట్. ఎడ్యుకేషన్ సిస్టంలో యాడ్ చేస్తున్నారు, ఒక పెద్ద ఇండస్ట్రీగా తీసుకురాబోతున్నారు. ఎనీహౌ, అయినా నేను చెప్పేది ఇది కాదు, ఇది కాదు, అలాగే ఉంటుంది, అయినా అది కాదు. నేను క్లియర్ చేస్తాను. ఓకే, బాగుంది సార్. బిజినెస్ అంటున్నారు. బిజినెస్ అంటే ఖచ్చితంగా డబ్బులు ఎక్కువ ఉంటాయండి, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. శాలరీస్ అంటేనే 20,000, 30,000, మహా అంటే ₹1,00,000, 2 లక్షలు సీనియర్స్కి, బాగా హై పొజిషన్లో సీనియర్స్కి వచ్చింది. బట్ బిజినెస్ అంటే అలా కాదు కదా. బిజినెస్ అంటే ఏంటి? లాక్స్ అండ్ క్రోర్స్ గురించి మాట్లాడుకుంటారు బిజినెస్, కరెక్టే కదా. సో దాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. బిజినెస్ ఖచ్చితంగా సక్సెస్ ఉన్న బిజినెస్. అయితే ఎలాంటి బిజినెస్ అంటే ప్రాక్టికల్ బిజినెస్ అండి. కొత్తగా నేనేదో చెప్పే విషయం కాదు, ప్రాక్టికల్ బిజినెస్ మనందరికీ తెలిసిన విషయం. సో నేను చెప్పబోయేది ప్రతి ఒక్కటి కూడా చాలా వ్యాలిడ్గా ఉంటుంది, గమనించండి. ప్రాక్టికల్ బిజినెస్ మనకు తెలిసిన విషయమే. అయితే ఇది మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోద్దండి, ఒక పార్ట్. ఇది మనం కాదు కూడదన్నా, ఇది జరిగిద్ది జరగదన్నా, ఇంతకుముందు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇది జరగదు, డెవలప్ అవ్వదు, ఇది నా వల్ల కాదు, నేను చేయలేను, ఎలాంటి ఫీలింగ్స్ మనకున్నా మనం అవాయిడ్ చేసినా తెలియకుండానే మన లైఫ్లోకి పార్ట్గా వచ్చేస్తాం. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టి. ఓకే అండి, ఎగ్జాంపుల్ చెప్పి స్టార్ట్ చేస్తాం. ఎగ్జాంపుల్గా ఒక 30 years బ్యాక్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ వచ్చిందండి. ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీని ఇంట్రడ్యూస్ చేశారు. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏమన్నారంటే, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మన ఇండియాలో ఏమన్నారంటే ఇది మనకు సంబంధించింది కాదు. ఎందుకు? ఇండియా పూర్ కంట్రీ, అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ, ఎడ్యుకేషన్ తక్కువ ఉంది, గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి. ఏంటి అసలు ఎలక్ట్రానిక్ ఐటమ్స్? టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ, ఇలాంటి ఐటమ్స్ 30 years బ్యాక్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేస్తే ఇది మనకు సంబంధించింది కాదని చెప్పారు. ఇప్పుడు నా అనుభవం ఏంటంటే, మేము చిన్నపిల్లల రోజుల్లో ఎవరికో ఒకరికి ఒక చిన్న పోర్టబుల్ టీవీ ఉంటే అక్కడికి వెళ్ళి చూసేవాడు. మహాభారతం, ఏదో చిత్రలహరి, ఇలాంటి ప్రోగ్రామ్స్ వారంలో ఒక్కొక్కసారి వాడు కొంతసేపు అలౌ చేసేవాడు, తర్వాత తరిమేసేవాడు. కోపం కదా, చిరాకు కదా. సో ఇవన్నీ ఆలోచించు. ఆ రోజుల్లో మన పరిస్థితి ఏంటంటే, మన ఇంట్లో ఒక టీవీ ఉంటుందా అనేది ఒక కళ, క్వశ్చన్ మార్క్ కదండి. అది ఆ రోజులు ఇండస్ట్రీ వచ్చేటప్పుడు జనం చదువుకున్న వాళ్ళ ఉద్దేశం కూడా అదే. బట్ ఒక 30 years అయింది. ఇప్పుడు 30 years అయింది. టీవీ లేని ఇల్లుందా? ఫ్రిడ్జ్ లేని ఇల్లుందా? వాషింగ్ మిషన్ లేని ఇల్లుందా?
ఒకవేళ ఇవి లేకపోతే మనం నెమ్మదిగా ఉంటామా? ఉండనిస్తారా? లేదు. ఒక చిన్న ఫ్యామిలీ రెడీ చేస్తే ఏం చేస్తున్నారు? అవన్నీ ఇచ్చి పంపిస్తారు. అప్పుడు అర్థం ఏంటి? మనుషులు ఫ్యామిలీ అనగానే అవి ఉండాలి, కాదుకూడదు అన్న ఒక టైంలో, ఒక పొజిషన్లో నుంచి ఇప్పుడు ఏమైంది? ఒక అత్యవసర వస్తువులుగా తయారై ఫ్యామిలీ, కుటుంబం, మనుషులు అంటేనే అవి కావాల్సిన పరిస్థితి కదండి. చాలా సాధారణమైన జీవితం గడుపుతున్న వాళ్ళ ఇళ్లలో కూడా ఏసీలు ఉన్నాయండి, అవునా కదా? సో నెగటివ్గా ఉండేది ఏమైంది? మనకు తెలియకుండా మన లైఫ్లోకి ఎంటర్ అయిపోతే ఇప్పుడు ఇవి లేకపోతే ఫ్యామిలీ, మనుషులే కాదండి, మనుషులే కాదు. కరెక్టా? ఒక ఎగ్జాంపుల్ అంటే నేను చెప్పబోయేది ఏంటో మీకు చెప్తున్నాను. నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్న బిజినెస్ ఏంటో అది ఎలాంటిదో చెప్పబోతున్నాను. ఒక విషయం. రెండో విషయం, ఒక 25 years బ్యాక్ సాఫ్ట్వేర్ ఇంట్రడ్యూస్ చేశారండి ఇండియాలో. సాఫ్ట్వేర్ వచ్చినప్పుడు కూడా ఇలాగే చెప్పారు అందరూ, ఇది మన ఇండియాలో వర్కౌట్ అవ్వదు, ఎందుకు? ఎడ్యుకేషన్ లేదు, గ్రామాలు ఎక్కువ, అగ్రికల్చర్ బేస్డ్ అని చెప్పారు. ఎలా నేర్చుకుంటారండి ఇదంతా? ఎలా వర్కౌట్ అవుతుందని హెసిటేషన్సే చేశారు. ఎంప్లాయీస్ అందరూ వద్దు వద్దు అని గొడవలు కూడా చేశారు. అయినా ఇంప్లిమెంట్ చేశారు. ఏమైంది? సాఫ్ట్వేర్ అనేది ఒక పెద్ద రంగంగా మన ఇండియాలో డెవలప్ అయింది. సో మన ఇళ్లలో ఎవరైనా సాఫ్ట్వేర్ పీపుల్ ఉన్నారంటే మనకి గర్వంగా ఉంది. ఇండియన్ పీపుల్ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి సంపాదించుకునే అవకాశాలు ఓపెన్గా వచ్చాయి, బాగా వచ్చాయి. ఇప్పుడు మనందరం ఎక్కడున్నాం? సాఫ్ట్వేర్లోనే ఉన్నాం. వితౌట్ సాఫ్ట్వేర్ మనం లేము. సాఫ్ట్వేర్ ఏమైంది? ప్రపంచం అంతా అలుకుంటే, మన ఇండియా కూడా అలుకుంటే మనందరం దాంట్లోనే ఉన్నాం. కరెక్టా సార్? ఏమన్నారు మొదట్లో? ఒక 10 మంది చేసే పని ఒక డబ్బా చేస్తే ఉద్యోగాలు ఏమైపోతాయని గొడవలు చేశారు. కరెక్టా? బట్ ఇప్పుడు అదే కావాలి, ప్రతి ఇంట్లో అందరికీ కావాల్సిన వస్తువుగా మారింది. కరెక్ట్ అండి? సాఫ్ట్వేర్కి మనం అవసరానికి వెళ్ళిపోయాం. సరే, మూడోది లైవ్ ఎగ్జాంపుల్, మొబైల్స్ ఇంట్రడ్యూస్ అయినాయి సార్. మొబైల్స్ వచ్చినప్పుడు ఏమన్నారు? 25 years బ్యాక్ మొబైల్స్ వచ్చాయి, 20 to 25 years బ్యాక్. అప్పుడు ఏమన్నారు మళ్ళీ ఇండియన్ పీపుల్? ఎట్లా సార్? అగ్రికల్చర్ బేస్డ్, గ్రామాలు, చదువు లేదు, ఎట్లా అలవాటు పడతారు? ల్యాండ్ లైన్ ఫోన్కి అలవాటు పడలేదు, ఇంకా ఆ లెవెల్కి రాలేదు. ఎస్టీడీ బూత్కి వెళ్ళి ఫోన్ చేసుకుంటున్నారు. చాలా ప్లేసెస్లో అది కూడా లేదు ఫెసిలిటీ. అప్పుడు ఈ మొబైల్స్ ఎలాగా డెవలప్ అవుతాయి, ఎలా జనాల్లోకి వస్తాయి? ఇదంతా అయ్యే పని కాదు అన్నారు. ఎవరు? మేధావులు, చదువుకున్న వాళ్ళు కూడా అన్నారు. అదే 20 to 25 years కంప్లీట్ అయితే ఇప్పుడు మొబైల్ లేని చెయ్యి ఏదైనా ఉంది సార్? నేను చెప్పేది అర్థమవుతుంది కదా? నేను ఎలా లైవ్గా మాట్లాడుతున్నానో ప్రాక్టికల్గా ఆ విషయాలు అర్థం చేసుకున్నాను. తెలిసిన విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను, ఎందుకంటే నేను చెప్పబోయే విషయానికి అంత లింక్ ఉంది. సార్ ఇవన్నీ తెలిసినాయే కదా మీరు చెప్పేది ఏంటి మాకు? బట్ నేను చెప్పేది మీకు అర్థం అవ్వాలంటే ఇది ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను అంతే. ఓకే సార్? ఇప్పుడు ఏమైంది సార్? మొబైల్స్ లేని చెయ్యి ఉందా? పడుకునేటప్పుడు పక్కన మొబైల్ ఉండాలి, నిద్ర లేవగానే మొబైల్ ఉండాలి, బాత్రూంలోకి వెళ్తే కూడా మొబైల్ తీసుకుని వెళ్తున్నాం. ఓపెన్ ఫ్యాక్ట్, నిజమే. ఇంతకుముందు నిద్ర లేకంగానే ఏం చేసేవాళ్ళు అంటే పిల్లలను, వైఫ్ను పిలిచి చూసేవాళ్ళు, లేదంటే నేరుగా దేవుడు పట్టాన్ని చూసేవాళ్ళు. ఇప్పుడండి మొబైల్ ఉందా లేదా? అంటే లైఫ్ ఎలాగైపోయింది? మన లైఫ్లోకి ఏం జరిగింది? పార్ట్ అయిపోయింది. ఇంకొక విషయం, మొబైల్స్ లేకపోతే మనకు లైఫ్ లేదు సార్. ఇప్పుడు మొబైల్స్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, మనకు లైఫ్ లేదు. ఓకే అండి? పిచ్చోళ్ళు అవుతారు, నిజమే. రిపేర్ అయితే చూడండి ఎలా ఉంటుంది పరిస్థితి. సైలెంట్లో పెట్టుకోమంటే మీకు ఎంతో బాధగా ఉంది. అదే రిపేర్ అయింది అనుకోండి, ఎలా ఉంటుంది మన పరిస్థితి? మనకు హార్ట్ అటాక్ కూడా రావచ్చు, దాన్ని బేర్ చేస్తాం. మన దగ్గర సెల్ ఫోన్ రిపేర్ అయి ఉంటే మన పరిస్థితి. సో వెరీ జనరల్ విషయాలు కదా సార్? అర్థమవుతుంది కదా? సో ఇది నెగటివ్గా ఉండిందండి. జనం ఒప్పుకోలేదు, ఇది జరగవన్నారు, మనకు సంబంధం లేదని చెప్పారు. అయినా ఏం జరిగింది? ఇవన్నీ మన లైఫ్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తే మనం వాటిలో ఉన్నాం. కరెక్టా సార్? కరెక్ట్ కదా? సో అలాంటి బిజినెస్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను సార్. అందుకని ఏ బిజినెస్కి కంపేర్ చేయదు. ఏదో ఇమ్మంటారు, ఏదో అగ్రిగోల్డ్ అంటారు, సహారా గోల్డ్ అంటారు సార్, అది సార్, ఇది సార్, ఏదో ఎన్నో ఉన్నాయి సార్. మార్కెట్ పెద్దది, ఎవరు కంట్రోల్ చేయలేరు, వస్తారు పోతుంటారు, జనాల్ని చేస్తూనే ఉంటారు, ఇది సహజం. ఓకే సార్? అందుకే పెద్ద పెద్ద క్రిమినల్ యాక్టివిటీస్ కంట్రోల్ అవ్వడం లేదు. ఎన్నెన్నో పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎంతో పవర్ఫుల్గా ఉన్నాయి, బట్ జరుగుతున్నాయి. కారణం సొసైటీ, మార్కెట్ చాలా పెద్దది. ఓకే అండి? సో వాటితో కంపేర్ చేయకండి. నేను చెప్పేదాన్ని వాటితో కంపేర్ చేయండి. ఒక అనుభవం ఉన్నా కూడా పక్కన పెట్టండి. నాకు 5 నిమిషాలు తప్పులేదు కదా? ఇక్కడ ఎవరో బలవంతం చేసేవాళ్ళు లేదు, ఫోర్స్ ఏం లేదు. ఇన్ఫర్మేషన్ మాత్రం పాస్ చేస్తున్నాం, అది విషయం. సరే, బాగుంది సార్.
ఇన్వెస్ట్మెంట్ లేదు, బిజినెస్ అంటున్నారు, పెద్ద విషయం. రిస్క్ లేదు, సక్సెస్ ఉందని ఒక మాట చెప్పారు, గుర్తుందా సార్? దీంట్లోకి వస్తేనే సక్సెస్ ఉంది. సో ఎక్కడన్నా జనరల్గా మనం ఏదో చేసి కష్టపడి దాంట్లో ఒక ఏదన్నా సాధించామంటే అప్పుడు సక్సెస్. బట్ దీంట్లోకి వస్తేనే సక్సెస్ ఉంది సార్. అదే ఆశ్చర్యమైన ఒక విషయం నేను కమ్యూనికేట్ చేస్తాను.